అందరికీ నమస్కారం. ఈరోజు ఆరోగ్య వేదం కార్యక్రమంలో మీకందరికీ మన శరీరంలో ఎన్నో రోగాలు ఉంటాయి, కానీ కొన్ని రోగాలకి ఉపశమనం చేసుకునే ఒక అద్భుతమైన ఔషధాన్ని మీకు తెలియచేస్తున్నాను. చాలామంది చెప్తూ ఉంటారు, స్వామి మా భర్తకి చాలా టెన్షన్ ఉంటుంది, లేదంటే భార్యకి టెన్షన్ ఉంటుంది, లేదా పిల్లలకి టెన్షన్, మెంటల్ టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. కొందరు ఎప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కొందరికి. ఒత్తిడి వల్ల ఇవందరికీ వస్తూ ఉంటాయి సహజంగానే. అయితే ఈ కాలంలో చాలా మంది చిన్న చిన్న విచారాలని మనసుకు తీసుకొని పెద్దగా చేసుకొని వాటి వల్ల కోపాలు, ద్వేషాలు, వైరాగ్య జీవితం పెరుగుతూ ఉంది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, కోపం తగ్గాలంటే ఏం చేయాలి? ఒక ఆధ్యాత్మికవేత్తగా కోపం తగ్గడానికి చాలా పూజలు తెలియచేస్తూ ఉంటాం. తర్వాత మెడిటేషన్, యోగా, ధ్యానం ఇలాంటి ఒక చిట్కాలు చెప్తూ ఉంటాం. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆయుర్వేదంలో ఏదైనా ఔషధం ఉందా కోపం తగ్గడానికి, యాంగ్జైటీ తగ్గడానికి? మనుషులు చాలా కోపం ఉంటుంది, చిన్న చిన్న విచారాలకి కోపం తెచ్చుకుంటూ ఉంటారు. ఇంట్లో భార్య, భర్త, పిల్లలపైన కోపం వస్తూ ఉంటుంది యజమానికి, లేదంటే ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల పైన ఎక్కువ కోపం పెంచుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విచారాలకి చాలా ఎక్కువ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఈ కోపం తగ్గడానికి ఏదైనా ఔషధాలు ఉన్నాయా అంటే చాలా రీసెర్చ్ చేసి మా గురువు గారిని అడిగి నేను చాలా పుస్తకాలు చదువుకొని ఈ ఒక ధన్వంతరి తంత్రంలో, ధన్వంతరి నుంచి వచ్చిన ఆయుర్వేద పద్ధతిలో చాలా ఔషధాలు దొరికాయి. కానీ ఈరోజు మీకు అందరికీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా 3 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల దాకా ఎవరైనా స్వీకరించవచ్చు. ఇది కోపానికి ఒకదానికే ఔషధం కాదు, శరీరంలో వేడి ఎక్కువై, అంటే చాలామంది ఉష్ణ శరీరము అంటూ ఉంటాం, వేడి శరీరం. అటువంటి వారికి చాలా వేడి తగ్గించుకోవాలి, శరీరంలో వేడి ఎక్కువ ఉంది, దానివల్ల కూడా బీపీ పెరిగిపోతుంది. కొందరికి వేడి ఎక్కువయ్యి కోపం వస్తూ ఉంటుంది, చిరాకు వేస్తూ ఉంటుంది, ఏదో మెంటల్ టెన్షన్ అంటూ ఉంటాం, ఏదో చిరాకుగా ఉంటుంది అలా. తర్వాత వేడి ఎక్కువయ్యి ఏదైనా స్కిన్ అలర్జీస్ ఉన్నా, శరీరంలో వేడి ఎక్కువైపోయినా కూడా ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, కళ్ళు ఎర్రగా ఉంటాయి, ముఖం కూడా బ్లాక్గా మారిపోతూ ఉంటుంది వేడి ఎక్కువైనప్పుడు శరీరంలో. ఇలాంటివి ఏదైనా ఉంటే ఆటోమేటికలీ ఉపశమనం అవుతుంది ఈ ఔషధం తీసుకుంటే. ఈ ఔషధం క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే, చిన్నపిల్లలు 3 నుంచి 7 సంవత్సరాల్లో ఉన్నవారు 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. ఈ ఒక 7 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉన్నవారు 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. 16 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు 1 టీ స్పూన్ అంతా తీసుకోవాలి. రోజు రాత్రి గోరువెచ్చని నీళ్ళల్లో 1 టీ స్పూన్ వేసుకొని తాగొచ్చు. కొందరు ఉదయాన్నే పరుగడుపున 1 టీ స్పూన్ వేడి నీళ్ళల్లో వేసుకొని తాగవచ్చు. నీరు ఎంత ఉండాలి అంటే, మీరు ఉదయాన్నే ప్రతిరోజు తాగే నీరులో కూడా దీన్ని తాగొచ్చు. ఇంకా బెస్ట్ మంచిది అంటే, మనము భోజనం తినిన తర్వాత ఇది తాగచ్చా, లేదా ఉదయాన్నే తాగకుండా కాస్త ఉదయం నుంచి సాయంత్రం వరకు యూస్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా యూస్ చేయొచ్చు. దీన్ని ఒక ఉదయాన్నే మన పిల్లలు కాలేజ్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళ బాటిల్లో ఏం చేయాలి, 1 టీ స్పూన్ అంతా వేసి కలిపి 1 లీటర్లోకి వేసి ఉంచేయాలి. ఉదయం నుంచి సాయంత్రం లోపు ఆ నీళ్ళని వాళ్ళు తాగాలన్నమాట. ఇలా తాగడం వలన కడుపులో వేడి తగ్గుతుంది. ఏదైనా కడుపులో వైరస్ అంటే మనకి ఏదైనా చెడు వైరస్లు ఏదైనా ఉంటే అవి కూడా తొలగిపోతూ ఉంటాయి, పురుగులు అంటాయి కదా, అట్లాంటివి కూడా వెళ్ళిపోతాయి. తర్వాత ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్ గాను యాంటీ వైరస్ గాను పనిచేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, వేడిని తగ్గించి చలువుదనాన్ని ఎక్కువ చేస్తుంది. అప్పుడు మీరు అనొచ్చు, కోల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు చిన్న ఒక మెడిసిన్స్ కూడా కోల్డ్, సీజనబుల్ కోల్డ్ వచ్చేస్తుంది, కొందరికి ఉదయాన్నే జలుబు వస్తూ ఉంటుంది, వీళ్ళకి ఏం చెయ్యాలి? వాళ్ళు రాత్రిపూట ఇదే 1 టీ స్పూన్ని పాలతో కొంచెం తేనె వేసి ఇది వేసుకొని తాగడం వల్ల శరీరంలో అది ఉపశమనం అవుతుంది, శరీరంలో పనిచేస్తుంది, కానీ కోల్డ్ ఇన్ఫెక్షన్స్కి తగ్గిస్తుంది. అంటే కోల్డ్ కాకుండా చూసుకుంటుంది. తేనె పొడి మరియు పాలల్లో కలుపుకుంటే, నీటిలో కలుపుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఒక బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. చాలామందికి ఋతుస్రావం, ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి, స్త్రీలకి ఈ కాలంలో చాలామందికి హార్మోనియల్ ఇన్బ్యాలెన్సు, ఋతుస్రావం ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి
అంటే ఇన్బ్యాలెన్స్ అంటే డేట్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళు అంతే. రోజు 1 టీ స్పూన్ రాత్రి వేడి నీళ్ళల్లో కలుపుకొని కనీసం ఇది సేవిస్తూ ఉంటే, అంటే 120 రోజులు కనీసం 4 మాసాలు ఎవరైనా సేవించాలి. అప్పుడే మీకు ఏదైనా సొల్యూషన్స్ కనబడుతుంది. 4 మాసాలు ఖచ్చితంగా సేవించాలి. 15 రోజులైన తర్వాత దీని ఎఫెక్ట్ మనకు అనేది తెలుస్తూ ఉంటుంది. 15 రోజులు అవుతాయి, కానీ 4 నెలలు ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి కొన్ని రోజులు దీని ప్రభావం మన పైన ఉంటుంది. కానీ ఇది చాలా ఉపయోగం. వీటిని స్త్రీలు కూడా రాత్రిపూట ఒక గ్లాస్లో నీళ్ళల్లో ఒక్కొక్క టీ స్పూన్ ఈ ఒక ఔషధాన్ని వేసుకొని సేవిస్తూ ఉంటే ఈ ఒక ఋతుస్రావం ఇన్బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అవి ఇలాంటివన్నీ తగ్గుతాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్, మీకు ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్తున్నాము, టాబ్లెట్స్ తీసుకుంటున్నాము, 1 డే 2 డేస్ 3 డేస్ అయినా కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గలేదు అనేవారు కూడా ఇమ్మీడియట్ ది పౌడర్ని తీసుకొని చక్కగా నీళ్ళు వేసి ఉదయం నుంచి సాయంత్రం లోపు ప్రతి నీళ్ళు తాగినప్పుడంతా 1/2 టీ స్పూన్ కలుపుకొని తాగుతూ ఉంటే సాయంత్రం లోపు ఖచ్చితంగా వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎంతున్నా కూడా ఇమ్మీడియట్ తగ్గిపోతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది కదా. కానీ ఈ ఔషధం ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది అంటే మనకందరికీ తెలుసు, ఇది ఒక గడ్డి, అంటే ఇది ఒక గడ్డికి సంబంధించిన ఒక పేరు. దీని వట్టి వేర్లు అంటాం. వట్టి వేర్లు మీరు చూసే ఉంటారు చూడండి, ఇది వట్టి వేరు. ఇది చాలా ఉపయోగం. ఇది సుగంధమైన సువాసన కూడా ఉంటుంది. ఈ వట్టివేర్లు సుగంధమైన సువాసనతో కూడి ఉంటుంది. ఈ వట్టివేర్లు మీరు చక్కగా గమనించవచ్చు. వట్టివేర్లు, ఈ వట్టివేర్లు చాలా సువాసన భరితమైన ఉంటుంది. ఇది మన శ్రీశైల అడవుల్లో చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఇది మన శ్రీశైలం అడవిలో చాలా ఎక్కువ శాతం కనబడుతూ ఉంటుంది. బాగా గమనించేది. ఇది అన్ని చోట్ల, ఇది కేవలం భారతదేశంలో తప్ప వేరే ఇంకెక్కడ కూడా ఇది మలవదు అంటూ ఉంటారు. ఇది భారతదేశంలోనే దీనికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఇది పనిచేస్తుంది కూడా. ఇక్కడి నుంచినే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్ని దేశాలకి. ఇది వట్టివేర్లు. ఈ వట్టివేర్లు మనం ఏం చేయాలంటే దీన్ని చక్కగా వట్టివేర్లని బాగా దంచి పౌడర్ చేసుకోవాలి, చూర్ణంగా మార్చుకోవాలి. లేదా మార్కెట్లో వట్టివేర్ల చూర్ణం కూడా లభిస్తుంది. ఆ చూర్ణం లభిస్తున్నప్పుడు ఆ చూర్ణం తెచ్చుకొని ఇలా పౌడర్ అయిపోయి ఉంటుంది. మనం దీన్ని కూడా మిక్సీకి వేసి తయారు చేసుకో. ఇలాంటి పౌడర్ చూడండి, 1 టీ స్పూన్ అంటే ఇంత ఉంటుంది. 1 టీ స్పూన్ అన్నప్పుడు ఇలా మనము ఉపయోగించుకోవచ్చు. 1/2 టీ స్పూన్ అన్నప్పుడు చూడండి దీంట్లో ఇంత ఉపయోగించుకుంటే సార్. ఇలా ఖచ్చితంగా దీన్ని ప్రతిరోజు ఒక 4 మాసాలు వాడుతూ ఉంటే ఖచ్చితంగా ఎంత కోపమున్నా తగ్గిపోతూ ఉంటుంది. ఈ యాంగ్జైటీ అనేది దూరం అవుతుంది. మెంటల్ టెన్షన్స్, చిన్న చిన్న విచారాలకు మనసు తీసుకొని పెద్దగా చేసుకొని డిప్రెషన్కి వెళ్ళే ఒక రోగాలు తగ్గుతూ ఉంటాయి. అంతేకాదు ఇది మంచి ఇమ్యూనిటీగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో ఉష్ణము అంటే వేడిని తగ్గిస్తూ ఉంటుంది, మరియు మనిషికి కోపం తగ్గిస్తూ ఉంటుంది. మరియు స్త్రీలకు ఋతుస్రావంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అటువంటి రోగాలకి మంచిగా ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది మనిషికి సేవించడం వలన ఆరోగ్యంగానూ ఉంటారు, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతూ ఉంటుంది. మరియు కళ్ళు ఎర్రగా ఉండేవి ఆ వేడి నుంచి తగ్గి కళ్ళు తెల్లగా అవడానికి ఇది ఉపయోగం అవుతుంది. చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలా ఉపయోగించాలని మీకు అంతా తెలియచేశాను. ఉపయోగం చేసుకోండి. వట్టివేర్ల చూర్ణము, ఇది వట్టివేర్లు. ఇదే ఈరోజు దివ్యమైన ఔషధంగా మీకు పరిచయం చేస్తున్నాను ఈ ఒక్క ఆరోగ్య వేద కార్యక్రమంలో. నమస్కారం.